శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వినాయకుడి అష్టోత్తర నామాల్లో అతి ముఖ్యమైన ఒక నామాన్ని మనం ఈరోజు వీలైనన్ని ఎక్కువసార్లు జపించడానికి ప్రయత్నం చేద్దాం. అది ఓం శీఘ్రకారిణే నమః. అంటే మనం చేసే పనిలో ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ నామాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువసార్లు జపించడానికి, మీకు కుదిరినన్ని సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి మంత్రం చెప్తున్నాను. ఓం శీఘ్రకారిణే నమః. శీఘ్రము అంటే వెంటనే, కారిణే అంటే చేసేవారు, అటువంటి మనిషికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. సో మనకి ఎటువంటి ఏ పనులు చేసినా సరే మనకు కలిసి రావట్లేదు, లేదా మనం ఏదైనా పని మొదలెట్టామో ఆ పనిలో మనకి ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ యొక్క నామాన్ని 108 సార్లు తగ్గకుండా, అంటే 108 సార్లు తగ్గకుండా ప్రతిరోజు గనక జపించినట్లయితే మనం చేపట్టిన పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే గనక ఆ ఆటంకాలన్నీ తొలగిపోవడానికి ఈ నామము చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వినాయకుడి అష్టోత్తర నామాల్లో ఉన్న ఒక నామము. ఓం శీఘ్రకారిణే నమః. శ్రీమాత్రే నమః.